వెల్కమ్ బ్యాక్ టు బీబీ టాకీస్. మనం ఈరోజు జరిగిన నామినేషన్స్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది మాస్కులు తీశారు. కొంతమంది సింపతి కోసం ఏడుస్తున్నారు. కొంతమంది ఫుటేజ్ కోసం ఏడుస్తున్నారు. కొంతమందికి ఫ్యూజులు ఎగిరిపోయాయన్నమాట. సో, వీటన్నిటి గురించి మనం క్లియర్‌గా పిన్ టు పిన్ మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ వీడియోని ఫస్ట్ టైమ్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే చూసేవాళ్ళు ఒక లైక్ కొట్టి చూడండి. దాంతో పాటు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. సో, నామినేషన్ ప్రాసెస్ అంతా డిఫరెంట్ అనమాట. మొన్నటి వరకు 1:1 నామినేషన్స్ చేసుకునేవాళ్ళు. బట్ ఒక టాస్క్, ఒక గేమ్ అనమాట. ప్రతి సీజన్‌లో ఉండిద్ది. బొమ్మలాట, టెడ్డీ బేర్ ఆట. అలాగే ఈ సీజన్‌లో కొంచెం డిఫరెంట్‌గా ఉంది. టెడ్డీ బేర్స్ పెట్టారు. సో, లాస్ట్ ఎళ్ళిన వాళ్ళ దగ్గర ఎవరి బొమ్మ ఉండిద్దో వాళ్ళు, వీళ్ళు లైక్ లాస్ట్ సుమన్ శెట్టి వెళ్ళారనుకో, తనూజ బొమ్మ ఉందనుకో, అక్కడ తనూజ అండ్ సుమన్ శెట్టికి ఇద్దరికి పడిద్దనమాట. సో, అట్లా ఇదొక గేము. బట్ లెవెల్‌కి రూల్స్ మారుస్తూ వచ్చాడు మన బిగ్ బాస్. ఎందుకంటే వీళ్ళకి ఆట అర్థం కావట్లేదు కాబట్టి. సో, అట్లా మన తనూజ అండ్ సుమన్ శెట్టి అన్న వస్తారనమాట. ఎందుకంటే సుమన్ శెట్టి అన్న తనూజ బొమ్మ పట్టుకుంటారు. పట్టుకుని తను పరిగెత్తేటప్పుడు లేట్‌గా వెళ్ళడం వల్ల అదే టైంలో మన భరణి గారు తనూజాని కూడా తోస్తారనమాట. అది క్లియర్‌గా స్లోమో యేసుకొని మరీ చూసాను. ఆయన తోసారు ఇట్లా. తోసారు, కావాలని తోసారు. రకరకాలుగా జరిగిన రీతు పడిపోయింది. సో, ఇవన్నీ వీటన్నిటి వల్ల మన సుమన్ శెట్టి అన్న కొంచెం లేట్‌గెళ్లారు. సో, బొమ్ముంది. బట్ తనూజాకి సుమన్ శెట్టిని నామినేట్ చేయడానికి పాయింట్ లేదు. ఆ ఉద్దేశము లేదు. క్లియర్‌గా చెప్పింది. అలాగే సుమన్ శెట్టి అన్నకు కూడా తనూజాని నామినేట్ చేయాలన్న ఉద్దేశం లేదు. ఏమీ లేదు. కాకపోతే ఇదొక ప్రాసెస్ కాబట్టి ఇంక తప్పక సుమన్ శెట్టి అన్న కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇంకా లాస్ట్‌కి నాకన్నా కొంచెం స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి తనని నామినేట్ చేస్తానని చెప్పారు. తనుజ క్లియర్‌గా చెప్పేసింది. నేను తనని నామినేట్ చేయనని చెప్పేసి. బట్ సంచాలకులుగా ఉన్న దివ్య మన సుమన్ శెట్టిని నామినేట్ చేసింది. తనూజని సేవ్ చేసింది. ఆ తర్వాత రకరకాలుగా గేమ్ మారుతా వస్తుంది. సో, దీంట్లో ట్విస్ట్ ఏంటంటే ఇమాన్యుల్‌కి మన తనూజాకి వార్ అయిద్ది. తర్వాత మన తనూజాకి, దివ్యకి వార్ అయిద్ది. తనూజాకి, భరణికి వార్ అయిద్ది. రకరకాలుగా అయిందనమాట. సో, ట్విస్ట్ వీటన్నిటిలో నాకు నచ్చింది ఏంటంటే టాస్క్ ఏంటంటే, ఒక సెగ్మెంట్‌లో తనూజ అండ్ భరణి గారుంటారు. వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకుంటారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటారు. సో, ఈయన ఇంకా సేఫ్ ఆడాలని ట్రై చేస్తా ఉంటాడు. ఈయనంటే ఎవరో తెలిసింది కదా! మన భరణి గారు. తనూజ పెట్టాల్సిన పాయింట్‌లన్నీ పెట్టేసిందనమాట. సో, మీరు కెప్టెన్సీ టాస్క్‌లో నిజంగా దివ్యకి సపోర్ట్ చేయాలనుకున్నప్పుడు, దివ్యకెళ్ళి ఎందుకు సపోర్ట్ చేయలేదు? సేఫ్ ఎందుకు ఆడారు? అండ్ ఎవరి వల్ల, దేనివల్ల మీరు బయటికెళ్ళిపోయారో, ఎవరి వల్ల మీరు బయటికెళ్ళిపోయారో, మీరు బయటకొచ్చి వాళ్ళతోనే మంచిగా ఉంటున్నారు. అవే బాండింగ్స్ కంటిన్యూ చేస్తారని చెప్పి క్లియర్‌గా పాయింట్స్ చెప్పింది. ఇక్కడ మన దివ్య మాస్టర్ మైండ్ యూజ్ చేసి, తనూజాని సేవ్ చేసి, భరణి గారిని నామినేట్ చేసింది. నిజంగా భరణి గారినే నామినేట్ చేసింది. షాక్ అయ్యారా? షాక్ అవ్వాల్సిన పనే లేదు. భరణి గారిని ఎందుకు నామినేట్ చేసింది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ వీక్ దివ్య కెప్టెన్. మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్‌గా కెప్టెన్‌కి ఒక పవర్ ఉండిద్ది. అయితే ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయమంటారు. లేదా ఒకళ్ళని సేవ్ చేయమంటారు. అదే సేవ్ చేయమన్నారనుకో, భరణి గారిని సేవ్ చేసి మన బాండ్ చాలా స్ట్రాంగ్ అది ఇది అని చెప్పి కొంచెం హల్చల్ చేసి ఇంకొంచెం కీలుబొమ్మలా ఆడిచ్చేది భరణి గారిని. బట్ మన బిగ్ బాస్ ఏమిచ్చారు, డైరెక్ట్‌గా నామినేట్ చేయాలనుకుంది. అది కూడా ఆవిడ మైండ్‌లో ఉంది. డైరెక్ట్ నామినేషన్ అయితే ఆల్రెడీ భరణి గారిని పెట్టేసాం కదా! ఇప్పుడు తనూజని పెడదాం. నానా కూతుర్లో ఎవరో ఒకళ్ళు బయటికి పోతారు. మనం హ్యాపీ, మనం సేఫ్ కదా! అన్నట్టు పెద్ద ప్లానేసింది. ప్లాన్ వర్కౌట్ అయింది. సో, రాశి ఫలాలు అన్నీ బాగున్నట్టున్నాయి ఈ వీక్. కెప్టెన్ అయింది. ఇప్పుడు అనుకున్నట్టు ప్లానేసి ఇద్దరిని నామినేషన్స్‌లో పెట్టింది. సో, చూద్దాం మరి ఆవిడ ప్లాన్ వర్కౌట్ అయ్యి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు బయటికెళ్ళిపోతారా? మోస్ట్‌లీ భరణి గారు వెళ్ళిపోతారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయనకి అర్థమైంది. సో, మాస్క్ తీసి ఆడితే ఉంటాడు. లేదు ఇంకా బాండింగ్ అని దివ్యాని నమ్ముకుంటే బయటకొచ్చేస్తారు. చూద్దాం. ఆ తర్వాత ఇంకా నాకు నచ్చిందేంటంటే మన రీతు అండ్ సంజనాదనమాట. సంజనాని టక 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 పాయింట్లు పెట్టింది మన రీతు. సంజన కూడా పాయింట్లు పెట్టింది. నువ్వు ఒక సపోర్ట్‌తో డెమోన్ సపోర్ట్‌తో నువ్వొస్తున్నావు. నీకొక బాండ్ ఉంది. నువ్వొక రిలేషను అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెప్పింది. మన రీతు కూడా మరి మీరు బెట్ టాస్క్‌లో మీరసల సపోర్ట్ ఇవ్వలేదు కదా! అలా నన్ను తీసుకెళ్ళండి. మీరసల ఆడలేదు. మీ అంతట మీరు అసలు ఆడకుండా ఎళ్ళిపోయారు. అంటే ముగ్గురు వచ్చారు అని చెప్పి అక్కడ కొంచెం చిన్న డిస్కషన్ జరిగింది. అక్కడ పాయింట్ టు పాయింట్ మన రీతు ఇచ్చిన ఆన్సర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి. ఫిదా అనిపించింది. ఎందుకంటే
మీకు హౌస్‌లో ఒకళ్ళతో బాండుంది. ఇమాన్యుల్‌తో మాత్రమే మాట్లాడతారు. మీకు ఇమాన్యుల్‌కి ఒక బాండుంది. నాకు అలాగే పవన్‌తో బాండుంది. సో, ఆ బాండ్ మీకు నచ్చట్ల. ఆ బాండ్ మీకు నచ్చనప్పుడు అది మాది అన్‌హెల్తీ అవ్వదు. మీ బాండ్ కరెక్ట్ అయినప్పుడు మా బాండ్ కూడా కరెక్టే. మీరందరూ బాండ్‌లు పెట్టుకుంటున్నారు. మళ్ళీ మా బాండ్ గురించి ఎందుకు మాట్లాడుకుంటారు? అని చెప్పి గట్టిగా చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ చెప్పింది. సంజనాకి మాత్రమే కాదు. సో, ఆవిడ బాండ్ గురించి కొంచెం ఎవరైతే ఎక్కువ తక్కువ మాట్లాడతారో వాళ్ళందరికి కూడా కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పింది. సో, ఈ నామినేషన్స్‌లో అది కరెక్ట్‌గా అనిపించింది నాకు. సో, అక్కడున్న సంచాలక్ రితు పాయింట్స్ కరెక్టే. సంజన పాయింట్స్ అంత వాలిడ్ లేవు. ఒకటి రెండే పెట్టింది అని చెప్పి సంజనని నామినేట్ చేస్తాననమాట. అంతా అయిపోయింది. ఇప్పుడు సంజన నామినేషన్స్‌లోకొచ్చేసింది. మనకు తెలిసిందే కదా! సంజన గారు నామినేషన్స్‌లో ఉంటే ఎక్స్‌ట్రా పెర్ఫార్మన్స్ చేస్తారు. సో, అలాగే నామినేషన్స్ అవ్వగానే లోపలికెళ్ళగానే అంటే ఆ ప్రాసెస్ జరుగుతానే ఉంది. లోపలికెళ్ళి కిచెన్‌లో కట్ చేస్తా టక 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 ఏడ్చేస్తుంది. ఏమని ఏడుస్తుంది? నా కోసం రీతు హెయిర్ కట్ చేసి సాక్రిఫైస్ చేసి నన్ను లోపలికి తీసుకొచ్చింది. అలాంటి రీతుని నేను ఇలా అన్నానా? ఇలా అనేసానా? ఇలా అనకపోతే వీకెండ్ నాకు నాగార్జున గారు నాకు మాటలు పడతాయి. అది ఇది అంటూ ఏడ్చేస్తుంది. ఇప్పుడు రిలేషన్ గురించి, బాండ్ గురించి మాట్లాడమని మీకు నాగార్జున గారు చెప్పారా? ఎందుకలా అంటారు? మీరు ఫుటేజ్ కోసం ఏడుస్తున్నారు. ఎందుకంటే అక్కడ గొడవ పడాలి లేదా ఏడవాలి. ఇప్పుడు ఆల్రెడీ గొడవ పడే స్కోప్ లేదు కాబట్టి ఏడుస్తున్నారు. మీరు కరెక్ట్‌గా బుర్ర వాడుతున్నారు. కరెక్ట్‌గా ఏడిచారు. అందరూ వచ్చేసారు. కొంచెం ఫుటేజ్ వచ్చింది. లైవ్‌లో వచ్చింది. ఎపిసోడ్‌లో వచ్చింది. సో, మీరు మీరు కోరుకున్నది, మీరు అనుకున్నది ఏదో వర్కౌట్ అయింది గానీ, మీరెందుకు ఏడుస్తున్నారనేది అందరికి అర్థమైపోయింది. నిజంగా మీకు రీతు చేసిన సాక్రిఫైస్ మీద మీకు నిజంగా అంత అభిమానం, అంత ఫీలింగ్ ఉంటే, అక్కడ నామినేషన్స్‌లో ఉన్నప్పుడు మీరు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోకుండా, రీతు నా కోసం హెయిర్ కట్ సాక్రిఫైస్ చేసింది కాబట్టి, ఇప్పుడు నాకు సాక్రిఫైస్ చేసే ఛాన్స్ వచ్చింది తన కోసం. సో, నేను సాక్రిఫైస్ చేస్తాను. తనని సేవ్ చేసి నేను నామినేషన్స్‌లో ఉంటాను అని ఒక మాట మాట్లాడితే మీరెక్కడికో ఎళ్ళిపోయారు. అదంతా వదిలేసి నామినేషన్స్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి, ఆర్గ్యుమెంట్లు చేసేసి అది, ఇది అనేసి అంతా అయిపోయిన తర్వాత కిచెన్‌లోకెళ్ళి ఏడిస్తే జనాలు ఎర్రిపప్పులు కాదు కదా! మేము చూస్తున్నాం కదా! మాకంటూ కొంచెం క్లారిటీ వచ్చింది కదా! వచ్చేసింది. సో, చూద్దాం. ఆ తర్వాత మన ఇమాన్యుల్ సేఫ్‌గా ఆడతా ఈ వీక్ కూడా సేఫ్ అయిపోయాడు. మరి ఆయన నామినేషన్స్‌లోకి ఎప్పుడొస్తాడని నేను వెయిట్ చేస్తున్నాను. అలా అంతకుముందు సీజన్స్‌లో కూడా సెవెంత్ వీక్, ఎయిత్ వీక్ వరకు నామినేషన్స్‌లోకి రాని వాళ్ళు ఒకేసారి నామినేషన్స్‌లోకి వస్తే ఎలిమినేట్ అయ్యి బయటకొచ్చేస్తారు. ఎందుకంటే ఓటింగ్ బ్యాంక్ ఉండదు. సడెన్‌గా అందరూ వేరే వాళ్ళకి ఓట్లేసేవాళ్ళు ఉంటారు. మరి ఆయనకి ఓటింగ్ బ్యాంక్ ఏది? సో, ఆయన నామినేషన్స్‌లోకొచ్చి సేవ్ అయ్యి ఎళ్లి డైలాగులేస్తే బావుంటది. బట్ రావాలని కోరుకుంటున్నా. అట్‌లీస్ట్ నెక్స్ట్ వీక్ అయినా నామినేషన్స్‌లోకొస్తారేమో చూద్దాం. మన రాము ఏమో పాపం రాము కోసమే మన తనూజ పవర్ యూజ్ చేయలేదు. గౌరవ్‌ని సేవ్ చేసిందన్నట్టు ఫీల్ అవుతున్నాడు కొంచెం. బట్ రాము కోసం ఏం కాదు. పవర్ యూజ్ చేస్తే రాముకి అన్యాయం జరిగిద్ది అని చెప్పి యూజ్ చేయలేదు తప్ప రాము కోసం అయితే కాదు. పవర్ యూజ్ చేస్తే మన గౌరవ్‌కి అన్యాయం జరిగిద్ది. కరెక్ట్ కాదు అని చెప్పి పవర్ యూజ్ చేయలేదనమాట. మన రాము దాన్ని ఏదో పెట్టుకొని నేను నానౌట్ అవుతాను. నేనంత బెటర్ పెర్ఫార్మన్స్‌ని కాదు, మంచి ప్లేయర్ కాదు. ఆవిడతో కంపేర్ చేసుకుంటే అని చెప్పేసాడు. ఇంకా తనుజని కాకుండా రాముని నామినేట్ చేశారు. ఇట్లా రకరకాలుగా నామినేషన్స్ ప్రాసెస్ జరిగింది. సో, ఫైనల్‌గా నామినేషన్స్‌లో మన సంజన, సుమన్ శెట్టన్న, మన కళ్యాణ్, తనూజ, సాయి శ్రీనివాస్, భరణ్. ఈ ఆరుగురు ఉన్నారనమాట. ఈ ఆరుగురిలో ఈ వీకు నాకు తెలిసి భరణి గారు గానీ, సాయి శ్రీనివాస్ గానీ బయటికెళ్ళిపోతారనిపిస్తుంది. ఎందుకంటే మన సాయి శ్రీనివాస్ కూడా నామినేషన్స్ టైంలో తనూజని ఏ పాయింట్ పెట్టాడంటే, "నేను నీలా అడుక్కోను, సపోర్ట్ కోసం అడుక్కోను. కెప్టెన్సీ టాస్క్‌లో నువ్వెళ్ళి మాన్యుల్‌ని అడుక్కున్నావు. నువ్వు ఒక సపోర్ట్ కోసం అడుక్కున్నావు" అని చెప్పి అన్నాడు. మన తనూజ అన్నది, "మరి నేను అడుక్కోలేదు. నేను అడిగాను. ఒకేసారి అడిగాను. నువ్వు అడుక్కున్నావు. నువ్వు మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు ఫ్లోర్ మీద డాన్స్ చేయడానికి అందరికి వెళ్లి అడుక్కున్నావు కదా! నాకు సపోర్ట్ చేయండి అన్నప్పుడు, నేను చేసింది కరెక్ట్ కాదు అన్నప్పుడు నువ్వెందుకు సపోర్ట్ కోరుకున్నావు?" అని చెప్పి మొహం మీద కొట్టినట్టు అడిగింది. సాయి శ్రీనివాసు మాట్లాడేటప్పుడు కూడా మన తనూజ ఒక పురుగుని చూసినట్టు చూసిందనమాట. అంటే ఆ లుక్‌లో అర్థమైపోయింది. నువ్వేందిరా నాకు చెప్పేది అన్నట్టు. సో, చూద్దాం. సాయి శ్రీనివాస్ సేవ్ అయ్యి ఉంటాడా? బయటకొస్తాడనేది. లాస్ట్ వీక్ అయితే కొంచెం ఇమ్యూనిటీ వాడుకొని నామినేషన్స్‌లోకి రాకుండా ఉన్నాడు. మరి ఈ వీక్ సేవ్ అవుతాడా? ఎలిమినేట్ అయ్యి బయటకొస్తారా? లేదా భరణి గారు బయటకొస్తారా? అనేది చూద్దాం. సో, మీకేమనిపిస్తుంది? ఈ వీక్ భరణి గారు ఎలిమినేట్ అవుతారా? లేదా సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అవుతారా? కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం వాళ్ళిద్దరిలో ఎవరు సేవ్ అవుతారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు?